చూపించింది. వ్యవసాయ రైతులు లక్షల ఎకరాల వరి ధాన్యాన్ని, కొన్ని లక్షల టన్నుల పత్తిని మొత్తాన్ని కూడా ఇప్పుడు కరెక్ట్గా తీయాల్సిన సమయం అది కూడా పూర్తిగా నేల రాలిపోయింది. ఎస్, ఒకసారి మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి మెదక్ మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ మహేష్, సో మార్కెట్ యార్డ్ దగ్గర ఉన్నారు మీరు. సిచ్యువేషన్లో ఆల్రెడీ కొన్ని చోట్ల కోత పూర్తయిపోయి వడ్లన్నీ కూడా మార్కెట్ యార్డ్కి చేరుకున్నాయి. సో మార్కెట్ యార్డ్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది, రైతులు ఏం చెప్తున్నారు, అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఇప్పటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఒక వర్షాలు భారీగా కురిశాయని చెప్పొచ్చు. ఎందుకంటే సిద్దిపేట జిల్లాలో 30.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా చూస్తుంటే నంగునూరు 21.5 సెంటీమీటర్లు, రేబర్తి 21.1 సెంటీమీటర్లు, పెద్దకోడూరు 20.8 సెంటీమీటర్లు, అదేవిధంగా దుల్మిట్ట 19.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ వద్ద ఉన్నాం. చూడొచ్చు, రైతులు ఎక్కడికక్కడ ఈ యొక్క వర్షానికి నీరుకు కొట్టుకపోయినటువంటి ధాన్యాన్ని చూపెడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క వర్షం నీటితో చాలా అతలాకుతలమైనాము, చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇప్పటికీ ధాన్యాన్ని కొనుగోలు చేసే ఒక వ్యవసాయ అధికారులు లేరని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మనం చూడొచ్చు, రైతులందరూ కూడా ఈ యొక్క ముక్తకంఠంతో మా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ వర్షానికి మొత్తం కూడా ఒక నష్టపోయే పరిస్థితి అని చెప్పి ప్రధానంగా తెలుస్తుంది. మనం కొట్టుకుపోయినటువంటి ధాన్యాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ రైతులు చాలా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఎందుకు మొద్దు నిద్ర వీడుతున్నారని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఒక రైతులకు సంబంధించి ఎక్కడైతే కుప్పలు పోసుకొని తాట్పాలను వేసుకున్నారో చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం కూడా తడిసి ముద్దయింది. ఎందుకంటే ఇటువంటి సంఘటన చూస్తుంటే కన్నీరు వచ్చే అవకాశం ఉంది. మనం చూడొచ్చు, రైతులకు సంబంధించి పరిస్థితి ధాన్యాన్ని చూడొచ్చు, పరిస్థితిని బట్టి చూస్తుంటే ఇక్కడ చూస్తుంటే వాళ్ళ యొక్క కన్నీరు వచ్చే అవకాశం ఉంది. మొత్తం తడిసి ముద్దయింది. ఇది మ్యాచ్యూర్ రావాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి ధాన్యాన్ని చూస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పి ప్రధానంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు కూడా వాపోతున్న పరిస్థితి. మరి ఎందుకు అధికారులు యొక్క వర్షాలు వస్తాయని చెప్పి ముందు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు ముందుకు వచ్చి మ్యాచ్యూర్ లేకున్నా కూడా మా ధాన్యాన్ని కొనుగోలు చేస్తే మాకు ఇబ్బందులు తొలగుతాయని చెప్పి ప్రధానంగా రైతులందరూ కూడా ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అంటే ఇప్పటి వరకు రైతు ఏడ్చిన రాజ్యం బాగుండని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఈ వడ్లన్నీ కూడా మార్కెట్ యార్డ్కి వచ్చి ఎన్ని రోజులు అవుతోంది? ఇక్కడికి అవన్నీ కూడా పరదాలు వేసి కుప్పలుగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇప్పటికే దాదాపుగా ఆ ప్రక్రియ మొదలు పెట్టాల్సింది. సో ఇంకా ప్రక్రియ మొదలు పెట్టారు లేదా? వడ్ల కొనుగోలుకు సంబంధించిన అంశం తెరమీరికి వచ్చిందా? వడ్ల కొనుగోలు జరుగుతూ ఉన్నాయా? ఖచ్చితంగా మనం ఇప్పటి వరకు నెల రోజుల నుంచి కూడా మేము ధాన్యాన్ని ఇక్కడ ఆరబోసాము. కానీ ఇప్పటి వరకు వ్యవసాయ అధికారులు రావడం లేదని చెప్పి ప్రధానంగా బిక్కమొక్కం వేసుకొని చూస్తున్న పరిస్థితి రైతులు ఇక్కడ చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే రైతులు మనతో ఉన్నారు. రైతులు నాకు తెలుసు. చెప్పండి, ఎన్ని రోజులు అయితే మీరు తీసుకొచ్చి ధాన్యాన్ని ఎందుకు తీసుకుంటారు? 20 డేస్ దాటింది. ఇప్పటికి 150-100 తక్కువ చేసి ఇచ్చినా ఇయనికి రెడీగా ఉన్నాం. మేము బాగా నష్టపోతున్నాం. అంటే నిన్నటి వర్షానికి చాలా మంది కూడా చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి. కాబట్టి అంటే రైతులు ఇక్కడ ఉన్న పరిస్థితి రైతులు ఏం చెప్తున్నారు? ఎట్లయినా రెడీ అంటున్నారు, దేనికైనా సిద్ధం అంటున్నారు, కొనమంటున్నారు. 10 రూపాయలు తక్కువనే ఎక్కువనే కొనమంటున్నారు. కొంటేనే ఈ దుఃఖం తగ్గుతుంది అన్న ఆలోచనలో ఉన్నారు. అంటే ఇటువంటి పరిస్థితి చూస్తుంటే వ్యవసాయ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్తారు? అంటే ఇది పరిస్థితి. అంటే ఎవరిని చూసినా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి. కాబట్టి రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. మీరేం చెప్తారు ఈ విషయంలో? ఈ విషయంలో మేమేం చెప్తామండి, వాళ్ళు కనీసం చూడడానికి కూడా రావట్లేదు. వాళ్ళు ఈ వర్షం ఇట్లా పడ్డది కనీసం చూడడానికి కూడా రావట్లేదు. తీసుకోనికి కూడా ఇప్పుడు 10 రూపాయలు 100 రూపాయలు తక్కువ ఇయనికి రెడీగా ఉన్నాం. మేము కింద నుంచి మొత్తం నీళ్ళు వెళ్ళిపోయినాయి. అంటే ఇక్కడికి చూస్తుంటే ఏ ఒక్క అధికారి వచ్చి మా బాధలు చూడడం లేదని చెప్పి ప్రధానంగా రైతులు వాపోతున్న పరిస్థితి. ఎందుకంటే తక్కువ ధరకైనా కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఒక అఘోరమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటువంటి కొట్టుకపోయిన పరిస్థితి ఉంది. రైతులు పండించిన పంటను, తన చేతికొచ్చిన పంటను ఏదో లాభ పొందాలని చూస్తారు. కానీ ఇక్కడ చూస్తుంటే సగానికి సగం నష్టపోయే పరిస్థితి ఉంది. ఇక్కడికి రైతులు చూస్తుంటే వాళ్ళు బిక్కం వేసుకొని కూర్చొని చూస్తున్నారు. ఎందుకంటే ఎవరు వస్తారు ఏంటి అని చెప్పి ప్రధానంగా అధికారులు మాత్రం ఇక్కడికి వచ్చిన పరిస్థితి లేదు. వర్షం నిన్నటి నుంచి మొదలైన వర్షానికి అధికారులు మరి ఎందుకు వ్యవసాయ మార్కెట్కి వచ్చి చూడడం లేదు, రైతుల బాధలను పట్టించుకోవడం లేదని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఏది ఏమైనటికీ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతులు మాత్రం గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు అదేవిధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని మా రైతుల కోసం ఆదుకోవాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ మహేష్. సో చూస్తున్నారు కదా విజువల్స్ లో, అక్కడ ఎక్కడ చూసినా కూడా ఒకసారి విజువల్స్ చూపించండి మహేష్ అవన్నీ కూడా. సో అక్కడ పెద్ద ఎత్తున పంట మార్కెట్ యార్డుకు చేరుకుంది. సో ఇప్పుడు ఆల్రెడీ పొలాల్లో ఉన్నటువంటి ఆ ఒక్క ధాన్యపు గింజ కూడా మనకు ఉపయోగపడదు. కానీ చూడండి, అక్కడ రైతులకి మార్కెట్ యార్డుకు చేరుకున్న ఆ పరదాల ఖర్చు భరించాలి,
ఆ తర్వాత వడ్లన్నీ నేల కొట్టుకుపోయి పూర్తిగా ఆ రోడ్డు మీరు అక్కడ ఆ నేలపై చూడండి మొత్తం కూడా వడ్లు కనిపిస్తున్నాయి. సో వడ్లన్నీ కూడా కొట్టుకుపోతూ ఉన్నాయి. సో ఒకవైపు వడ్లు కొట్టుకుపోవడం, ఒకవైపు పొలాల్లో ఉన్నటువంటి ధాన్యం పూర్తిగా ధ్వంసం అవడం, మరోవైపుగా పరదాల ఖర్చు భరించాలి. ఆ తర్వాత ఆ వడ్లని మళ్ళీ ఆరబోయాలి, వాటిని మళ్ళీ మాయిశ్చర్ వచ్చే విధంగా చాలా తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఎటు చూసినా ఒక భయంకరమైనటువంటి ఒక సిచ్యువేషనే కనబడుతోంది. రైతులు ఈ మోంతా తుఫాన్ ద్వారా చాలా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. సో ఇంకా ఇది ఏ జిల్లాలో ఉంది, ఎక్కడ సిచ్యువేషన్ కొంచెం చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి. థ్యాంక్ యూ మహేష్. సో ప్రస్తుతానికి మీకు ఇప్పుడు ప్రెసెంట్ మోంతా తుఫాన్ ఎక్కడుంది, ఎటువంటి ప్రభావం చూపిస్తోంది, దీని ప్రభావం ఎంత ఏ జిల్లాలో ఉండే అవకాశం మీకు చూపించే ప్రయత్నం చేస్తా. సో ముందుగా ఇది మోంతా తుఫాన్ ప్రెసెంట్ ఇక్కడ కనిపిస్తోంది. సో మోంతా తుఫాన్ ఉంది ఇక్కడ కనిపిస్తోంది, మీకు మొదటి నుంచి చూపిస్తోంది ఆర్టీవీ. సో ఇది ఇక్కడ రెడ్ కలర్ లో బ్లింక్ అవుతోంది, ఇది మోంతా తుఫాన్. సో మోంతా తుఫాన్ ప్రస్తుతానికి ఇక్కడ కేంద్రీకృతమైంది. సుమారుగా అటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మధ్యలో అది పయనిస్తోంది. సో కానీ దాని ప్రభావం చూడండి, అంత వర్షం, ఇదంతా కూడా ఈ రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఈ ఏరియాస్ మొత్తం కనిపించేదంతా కూడా వర్షం. ఈదురుగాలు అయిపోయాయి, ఇప్పుడు ఉందంతా వర్షమే. 24 గంటల పాటుగా ఇంక వర్షం కొనసాగే అవకాశం ఉంది. ఏ జిల్లాలో వర్షం ఉంది తెలంగాణలో అంటే రామగుండం, ఆ తర్వాత ఇటువైపుగా ఈ ఓవరాల్ ఉత్తర తెలంగాణ మొత్తం కూడా రామగుండం, ఆదిలాబాద్, ఉమ్మడి పెద్దపల్లి, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, దాంట్లో ఉన్నటువంటి పెద్దపల్లి మోస్ట్ రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్లోని కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాకి రెడ్ అలర్ట్ జారీ చేశారు. మంచిర్యాల జిల్లాకి రెడ్ అలర్ట్ జారీ చేశారు. సో ఉత్తర తెలంగాణలో ఈరోజు భారీగా వర్షాలు నమోదే అవకాశం ఉంది. ఇక వరంగల్, ఖమ్మం, తర్వాత ఈ ప్రాంతాల్లో కొంత హైదరాబాద్, మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల్లో కొంత మేఘావృతమైంది. ఇక్కడ మీకు బ్లాక్ కలర్లో కనిపిస్తున్నటువంటి ఈ ఏరియా మొత్తం కూడా మేఘావృతం అయిపోయింది. కంప్లీట్గా మేఘాలు కమ్ముకున్నాయి, కారు మబ్బులు ఉన్నాయి. సో ఏ క్షణమైన కొంత మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కానీ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఈ రోజు అత్యధికంగా ఎఫెక్ట్ అయ్యే ఏరియా ఏంటంటే ఈరోజు ఉమ్మడి కరీంనగర్ అండ్ ఉమ్మడి ఆదిలాబాద్ ఈ రెండు జిల్లాలో ప్రభావం చూపించే అవకాశం. ఇటువైపు కొంతగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా కొంత ప్రభావం చూపించవచ్చు. సో ఇది ప్రజెంట్ మోంతా తుఫాన్ ఎక్కడ ఉందని. మోంతా తుఫాన్ తెలంగాణ తీరం దాటేసి తెలంగాణ బార్డర్ దాటేసింది, కానీ దాని ప్రభావం కొనసాగుతోంది. నేను మొదటి నుంచి చెప్తుంది అదే. ఇప్పుడు ఇక్కడ ఎఫెక్ట్ ఉండదు. ఎప్పుడైతే టువర్డ్స్ ఇంకా మూవ్ అవుతూ ఉంటుందో పైకి కదిలినా కొద్ది దాని తర్వాత వర్షం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎక్కడైతే కేంద్రీకృతమైందో ఇక్కడ ఎక్కువగా గాలులు ఏముండవు. ఇది టువర్డ్స్ అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయిన కొద్దీ ఆ తర్వాత ప్రాంతాలకు ఎక్కువగా గాలులు వీస్తూ ఉంటాయి. సో ఇది మోంతా తుఫాన్కి సంబంధించి. ఒకసారి మీకు ఇటువైపుగా వర్షాలు కూడా చూపించే ప్రయత్నం చేస్తా. సో వర్షాలన్నీ కూడా ఇక్కడ చూడండి. సో ప్రస్తుతానికి ఈ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇది ఉమ్మడి తెలంగాణకు సంబంధించి. సో ఇది ఉమ్మడి ఆదిలాబాద్, తర్వాత ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్ ప్రాంతాలు. సో ఇటువైపుగా ఏపీలో కూడా అటు విశాఖపట్నం, రాజమండ్రి, తర్వాత ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఒకసారి ఇక్కడ మీకు ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఎలా మూవ్ అవుతుంది, ఎటువంటి డైరెక్షన్లో ఉందని ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. సో దాన్ని ప్లే చేస్తే ఎస్ టువర్డ్స్ ఇక్కడ మనకు వర్షాలు ఎలా మూవ్ అవుతూ ఉన్నాయి, ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది మీకు టైమ్లీగా 12:30 కల్లా ఎట్లా ఉండబోతోంది, 2:30కి ఎలా ఉండబోతోంది. సో కింద టైం చేంజ్ అవుతున్నా కొద్దీ మీకు ఇక్కడ చేంజ్ అవుతోంది. సో మేఘాలు కమ్ముకున్నాయి ఖమ్మం, తర్వాత ఈ ప్రాంతాల్లో. సో వర్షాలు కురిసేటువంటి సిచ్యువేషన్ కూడా లైట్ టు మోడరేట్ రేంజ్, అంటే కొంత మోస్తారు నుంచి భారీ వర్షాలు. సో ఈ రకంగా ఉండబోతోంది. ఈరోజు హైదరాబాద్ నగరంలో కూడా భారీగా వర్షాలు ఉండే అవకాశం ఉంది. సో ఇది రెయిన్ ఎఫెక్ట్. సో చేంజ్ అవుతూ ఉంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇంకా వర్షాలు ఉండే అవకాశం ఉంది. సో రేపు కొంత సిచ్యువేషన్ నార్మల్ అయిపోవచ్చు. రేపు ఇదే సమయానికి కొంత సిచ్యువేషన్ నార్మల్ అయిపోవచ్చు. ఇక 3 రోజులుగా కనిపించినటువంటి సూర్యుడు రేపు కొంచెం మనకు కనపడే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ ఈ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. పెద్దపల్లి, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా లాంటి జిల్లాలకు ఇప్పటికి అలర్ట్ జారీ చేశారు. సో యాదాద్రి భువనగిరిలో హాలిడేస్ ఉన్నాయి. వరంగల్ జిల్లాలో హాలిడేస్ ప్రకటించేశారు. అటు సిద్దిపేట జిల్లాలో కూడా హాలిడేస్ ప్రకటించేశారు. సో నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల ఈ జిల్లాలో కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. అయితే ఈ అంశాలపైన తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో కొంత ప్రభుత్వం కూడా అలర్ట్ అయిపోయింది. ఇప్పటికే పలువురు మంత్రులు ఎక్కడెక్కడ సమీక్షిస్తున్నారు. ఆయా జిల్లాలకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రులు కూడా అక్కడ పరిస్థితిని ఆరా తీస్తున్నారు. వాళ్ళు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా ఉమ్మడి వరంగల్ అంటే ములుగు ప్రాంతాన్ని నుంచి భారీగా వర్షాలు కురుస్తూ ఉంటాయి. ఎక్కువగా అటవీ ప్రాంతం కాబట్టి